వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఎంసెట్ ఎగ్జామినేషన్స్ ఎంపీసీ వాళ్ళు కొన్ని సెషన్స్ రాయడం జరిగింది. బైపీసీ వాళ్ళది అయితే కంప్లీట్గా అయిపోయింది. అయితే ఇప్పుడు మీరు రాసిన వాటిల్లో మీకు ఐడియా ఉంటుంది, ఇన్ని క్వశ్చన్స్ మేము ఆల్మోస్ట్ రైట్ రాసాము ఇన్ మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, బయాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ. సో దీనికి సంబంధించి నాకు ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది మీకు ఒక అవగాహనకు వచ్చి ఉంటారు. ఎందుకంటే బేసికల్గా ఎవ్రీ రైట్ ఆన్సర్ అనేది ఒక 1 మార్క్ అనేది మీరు అచీవ్ చేయగలుగుతారు. కాబట్టి టోటల్గా మీరు ఎన్ని రైట్ ఆన్సర్స్ రాస్తారో అన్ని మార్క్స్ అయితే మీకు ఎంసెట్లో వస్తాయి. మరి వచ్చిన ఈ ఎంసెట్ మార్క్స్తో మీకు ర్యాంక్ అనేది ఎంత వస్తుంది అనేది మీకు చాలామందికి ఆ క్వశ్చన్ అయితే ఉండిపోతుంది అనమాట. సో దీనికోసం అని చెప్పి మీరు ఒక టూల్ యూస్ చేస్తే సరిపోద్ది. నేను ఆల్రెడీ ఈ టూల్ గురించి ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఇట్స్ ర్యాంక్ ఎస్టిమేటర్ ఫ్రమ్ మనబడి అనమాట. అది ఎంసెట్ ర్యాంక్ ప్రెడిక్టర్ కానీ ఎస్టిమేటర్ కానీ గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ లింక్ రావటమే మనబడి లింక్ వస్తుంది. టీఎస్ ఎంసెట్ ర్యాంక్ ఎస్టిమేటర్ అని చెప్పేసి వస్తుంది. అలాగే మనకు ఏపీ ఎంసెట్ కూడా కనబడుతుంది దాంట్లో. సో ఏపీ ఎంసెట్ కూడా మీరు జస్ట్ ఏపీ అని కొడితే ఏపీ అని వస్తుంది. బట్ ఇప్పుడు ఏపీ వాళ్ళకి ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ కాలేదు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. సో తెలంగాణ వాళ్ళకి మాత్రం ఎంసెట్ ర్యాంక్ ఎస్టిమేటర్, ప్రెడిక్టర్, క్యాలిక్యులేటర్ ఏదైనా సరే దాన్ని మన మనబడి.co.inలో వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉంటుంది. దీని లింక్ నేను డైరెక్ట్గా ఇస్తాను, ఒకసారి డైరెక్ట్గా చెక్ చేసుకోండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు బైపీసీ స్టూడెంట్ అయితే బాటనీ, జువాలజీలో రెండిట్లో కలిపి మీకు టోటల్గా అవుట్ ఆఫ్ 80 మార్క్స్లో ఎన్ని మార్క్స్ వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేసి ఆ మార్క్స్ వేయండి. మ్యాథ్స్ వాళ్ళైతే దాన్ని మ్యాథ్స్ తగ్గట్టుగా వేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 మార్క్స్ ఇన్ మ్యాథ్స్ వస్తాయి అనుకుంటున్నాను నేను. సో 30 అని రాస్తాను అక్కడ. దెన్ ఫిజిక్స్ సో 30 మార్క్స్ ఇన్ మ్యాథ్స్, ఒక 10 మార్క్స్ ఇన్ ఫిజిక్స్, దెన్ ఒక 10 మార్క్స్ ఇన్ కెమిస్ట్రీ. సో ఇక్కడ వచ్చి స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకోండి, ఇంజనీరింగా లేకపోతే మెడికల్ అంటే అగ్రికల్చరల్ ఫార్మా అని కానీ. సో సెలెక్ట్ చేసుకొని గెట్ ర్యాంక్ అని క్లిక్ చేస్తే మీకు టోటల్గా ఎంత వచ్చింది, మీకు ఎస్టిమేటెడ్ మినిమం ర్యాంక్, మ్యాక్సిమం ర్యాంక్ ఎంత రావచ్చు అనేది మనకు ఇక్కడ డిస్ప్లే చేసేస్తుంది. సో ఇది మినిమం ర్యాంక్ యూ కెన్ గెట్ ఇన్ ఎంసెట్ అనమాట. అండ్ మ్యాక్సిమం ర్యాంక్ అప్ టు 47,000. ఈ అనాలిసిస్ అంతా కూడా లాస్ట్ 5 years 6 years డేటా నుంచి ఒకేసారి అనలైజ్ చేసి మ్యాక్సిమం ఎంత డేటా ఉంటుందో అంత డేటాని కూడా ఈ టూల్ మనకు తీసుకొచ్చేస్తుంది. సో ఇప్పుడు మీకైతే ఒక ర్యాంక్ అనేది మీకు ఈజీగా వచ్చింది. ఇప్పుడు ర్యాంక్ని బేస్ చేసుకొని మీకు ఏ కాలేజ్లో వస్తుంది అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం ఇదే పేజ్లో కిందకి వెళ్తే టీఎస్ ఎంసెట్ కాలేజ్ ప్రెడిక్టెడ్ బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్ అని చెప్పి ఒక లింక్ ఉంటుంది. సో ఈ లింక్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ప్రతి ఒక్క లింక్ ఇక్కడ మీకు అందుబాటులో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్, మీకు ఏదైతే మీరు కాలేజ్లో చేయాలనుకుంటున్నారో ఆ లిస్ట్ ఆఫ్ కాలేజ్, వాటి కాలేజ్ కోడ్, ఫీ రేంజ్ మొత్తం ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు, ఇంక్లూడింగ్ కోర్స్. తర్వాత లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అండ్ కోర్స్ కోడ్. ఇప్పుడు సిఎస్సి ఏఎంఎల్కి ఏముంటుంది, సిఎస్సి డేటా సైన్స్కి ఏముంటుంది, అలాగే మెషిన్ లెర్నింగ్కి ఏముంటుంది, అట్లా డిఫరెంట్ వాటికి. తర్వాత రేపు ఫ్యూచర్లో వచ్చి మీ ఆన్సర్ కీ కానీ, రిజల్ట్స్ కానీ, తర్వాత మీకు కౌన్సిలింగ్ ప్రొసీజర్, అసలు కౌన్సిలింగ్ అనేది ఎలా స్టార్ట్ అవుద్ది, ఎలా జరుగుతుంది కౌన్సిలింగ్ ప్రొసీజర్ కానీ, అట్లా ప్రతి ఒక్కటి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కానీ ఎలా జరుగుతుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్, అలా స్టెప్ బై స్టెప్ ఉన్న ప్రతి ఒక్క ఆర్టికల్కి సంబంధించిన లింక్స్ అయితే మనకి ఇదే పేజ్లో మీకు అందుబాటులో ఉన్నాయి. సో ఏపీకి వాళ్ళకి సపరేట్గా యాజ్ వెల్ as తెలంగాణ వాళ్ళకి సపరేట్గా కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కాలేజ్ ప్రెడిక్టర్ పైన సెలెక్ట్ చేసుకుందాము. సో అరౌండ్ నాకు 42,281 మినిమం ర్యాంక్ వచ్చింది కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని నేను కాలేజ్ ప్రెడిక్టర్కి వెళ్ళి కాలేజ్ ప్రెడిక్టర్లో అక్కడ మన ఎంటర్ చేయాల్సి వస్తుంది డీటెయిల్స్. సో మన ర్యాంక్ బట్టి కానీ లేకపోతే మన హాల్ టికెట్ నెంబర్ బట్టి ఇంతకుముందు ఉండేది ఇప్పుడు కనబడట్లేదు. సో దాంట్లో మనం జెండర్ ఏంటి, తర్వాత కేటగిరీ దీనికి సంబంధించింది, ఓసీఆ, ఈడబ్ల్యూఎస్ఆ, ఎస్సీ, ఎస్టీఆ, దెన్ స్టూడెంట్ మొబైల్ నెంబర్, స్టూడెంట్ ఈమెయిల్ ఐడి, స్టూడెంట్ సిటీ ఫర్ ఆథెంటిసిటీ కోసం అండి. కోర్సెస్ ఏమేమైతే కోర్సెస్ ఉన్నాయో మనకి ఏదైతే కాలేజ్లో కావాలనుకున్న కోర్సెస్, ఆ కోర్సెస్ అండ్ కాలేజ్, ఏ కాలేజ్లో పర్టికులర్గా నాకు ఈ కాలేజ్లో కావాలంటే ఆ కాలేజ్ డీటెయిల్స్ అయితే వస్తాయి. లేదు అలా కాకుండా ఏ కాలేజ్ అయినా పర్వాలేదు, తెలంగాణలో ఉండేవి నాకు కావాలి అనుకుంటే తెలంగాణకు సంబంధించిన కాలేజెస్ అన్ని కూడా అక్కడ డిస్ప్లే చేస్తే బేస్డ్ అపాన్ కోర్సు. సో ఒకసారి నేను డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేస్తాను. నా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాను. నా ర్యాంక్ వచ్చి 45,000 అని పెట్టాను. అండ్ ఇంట్రెస్టెడ్ కోర్స్ వచ్చి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అని పెట్టాను. కాలేజ్ నాకు ఏదైనా ప్రాబ్లం లేదని పెట్టాను. నాకు ఏమేమి కాలేజ్లో వస్తుందో కూడా ఇక్కడ చూపించేసింది. సో ఇక్కడ చూస్తే మనకు కంప్లీట్ కాలేజ్ డీటెయిల్స్, అది ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, తర్వాత ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, తర్వాత మనకు కావాల్సిన కోర్సు, దెన్ అది అఫిలియేటెడ్ టు ఏ యూనివర్సిటీ. కొన్ని జేఎన్టీయూ హైదరాబాద్ ఉంటాయి, కొన్ని మనకు ఉస్మానియా యూనివర్సిటీ ఉంటాయి. తర్వాత టైప్ కోయడా, లేకపోతే ఓన్లీ ఫిమేలా, లేకపోతే ఓన్లీ మేలా అనేది ఉంటుంది. లేదా కొన్ని ప్రైవేట్ ఉంటాయి, సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఉంటాయి, గవర్నమెంట్ ఉంటాయి, అటానమస్ కొన్ని ఉంటాయి. సో ఈ రకంగా వాటి టైప్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. దెన్ ఫీజ్ ఆఫ్ దట్ కాలేజ్, సో కోర్స్ ఫీజు, సో ఇది మనకు లాస్ట్ ఇయర్ ఫీజు,
కాబట్టి ఇయర్ ఏమన్నా పెరుగుంటే మాత్రం ఇది ఒక 10,000 5,000 అటు ఇటు అవుతుంది. కాబట్టి ఇది లాస్ట్ ఇయర్ ఫీజు దృష్టిలో అయితే ఉంచుకోండి ఇది. సో ఈ రకంగా మనకు చూసుకుంటే ప్రతి ఒక్క కాలేజ్కి సంబంధించిన డీటెయిల్స్ క్లియర్గా మనకు ఎవ్రీ కాలేజ్కి ఏ దీంట్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పర్టికులర్గా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ నాకు వస్తుంది అని చెప్పేసి క్లియర్గా డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసింది అనమాట. డిస్ట్రిక్ట్ వైడ్ రావడం జరిగింది ఇది కూడా, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్. ఇంకొక చాలామందికి ఒకటి దృష్టిలో ఉంచుకోండి, మీకు హైదరాబాద్ సిటీలో ఉన్న కాలేజెస్ చాలా తక్కువ, అంటే హార్డ్లీ మీకు కొన్ని ఉంటాయి. కానీ హైదరాబాద్ సరౌండింగ్స్ అంటే ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ కింద, మెదక్ డిస్ట్రిక్ట్ కింద, మేడ్చల్ డిస్ట్రిక్ట్ కిందకి వస్తాయి చాలా వరకు. 90% ఆఫ్ హైదరాబాద్ కాలేజెస్ అన్నీ కూడా హైదరాబాద్ సరౌండింగ్స్లోనే ఉంటాయి. కాబట్టి మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా ఒకసారి డిస్ట్రిక్ట్ హైదరాబాద్ అని కాకుండా చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటేనే మంచి కాలేజెస్ ఉంటాయి. సిటీ లోపల ఉన్నవి తిప్పి కొడితే ఒక 10 to 15 కాలేజెస్ కూడా ఉండవు. కాబట్టి అది దృష్టిలో ఉంచుకోండి. దెన్ ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లాగా ఇంకేదైనా చూద్దామని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్ ఉందో కోర్స్, ఆ ట్రెండింగ్ కోర్స్ పైన క్లిక్ చేశాను. సో ఒకసారి సబ్మిట్ అని క్లిక్ చేస్తే నాకు ఏదన్నా ఉన్నాయా, నాకు 45,000 ర్యాంక్లో నాకు ఎక్కడైనా వస్తుందా అని చూస్తే తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ తీగల కృష్ణారెడ్డి దాంట్లో వచ్చింది. అలాగే కమలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హుజూరాబాద్ కరీంనగర్లో ఉంది. దెన్ పెద్దపల్లిలో కొన్ని ట్రినిటీ కాలేజు, సో జయప్రకాష్ జేపీఎన్సీ మహబూబ్ నగర్, అబ్దుల్ కలాం కొత్తగూడెము. సో ఇట్లా ఓన్లీ అంటే అవుట్ ఆఫ్ హైదరాబాద్ చాలా వచ్చాయన్నమాట, కరీంనగర్. సో ఈ రకంగా మనకు ఏ డిస్ట్రిక్ట్ కావాలంటే ఆ డిస్ట్రిక్ట్, ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్సు, ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజ్. ఇట్లా 2 టూల్స్ని యూస్ చేసుకొని మీరు ముందే ప్రిడిక్ట్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ ర్యాంక్ ప్రిడిక్ట్ చేసుకోవచ్చు, ర్యాంక్ ద్వారా మీకు వచ్చిన ఏ కాలేజీలో సీట్ వస్తుందో కూడా ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.